ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. మరి ఈరోజు ఇక్కడికి రావడం ఏంటంటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14 నాడు ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడానికి మన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సారి నివాసానికి వచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర కమిటీ ఉద్యమకారులు అందరూ వచ్చి సారు గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిండు. కాబట్టి అందరము ఐకమత్యంతో సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్న ఉద్యమకారులందరికీ పిలుపునివ్వడం జరుగుతున్నది. ఇట్లు మేము ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సార్ గారిని వాళ్ళ ఇంటి దగ్గర కలవడం జరిగింది. సెప్టెంబర్ 14 రోజు శనివారం ఉద్యమకారుల సన్మాన కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కమిటీ తరఫున పెట్టడం జరిగింది. దానికి అతిథిగా మాజీ ఎమ్మెల్సీ దిలీప్ సార్ను పిలవడం జరిగింది. మరియు రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 11 o'clock ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమకారులు వచ్చి సన్మానంలో పాల్గొనాలని మనం చేస్తూ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న రవీంద్ర భారతిలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమానికి ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ కపిలభాయ్ దిలీప్ కుమార్ సార్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కొంత యాదిరెడ్డి అన్న గారు చైర్మన్ అందరూ కూడా ఈరోజు పాల్గొని దిలీప్ కుమార్ సార్ గారిని ఆహ్వానించగానే తప్పకుండా వస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సందర్భం ఒకటే పిలుపునిస్తున్నాం, మీరు అందరూ కూడా మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. సెప్టెంబర్ 14న జరిగే మన యొక్క ఘన సన్మానం, ఉద్యమకారుల ఘన సన్మానం ఈ యొక్క కార్యక్రమానికి మీ పేర్లు అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఆగస్టు 30 వరకు కూడా మీ అందరి పేర్లు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మా జిల్లాల చైర్మన్లు, ఉద్యమకారుల ఫోరం చైర్మన్లకి, అదేవిధంగా రాష్ట్ర నాయకులకి మీ పేర్లు పంపించవచ్చు. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మా రాష్ట్ర కమిటీ కూడా మీరు పేర్లు పంపించవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి మంత్రులని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా వివిధ పార్టీల ఉద్యమ నాయకులను కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి పిలుస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే మీరు ఉద్యమకారుల గురించి మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.